ఓం రాజాధిరాజాయ ప్రసయ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. జై గురు దత్తాత్రేయ. శోభకృతనామ సంవత్సరం ఆయనం, ఉత్తరాయణం, ఋతువు శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, తిథి చవితి, రాత్రి 9 గంటల వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, సాయంత్రం 6:30 వరకు. ఈరోజు మంగళవారం, వార దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:30 వరకు, రాహుకాలము మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. చాలా 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 పవర్ఫుల్ ఉంటుంది ఈ రాహుకాలము. అలాగే యమగండము ఉదయం 9 నుండి 10:30 వరకు, 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2024. ఇక్కడ కుంభ సంక్రమణము అంటారు. ఇవాళ ఈరోజు భార్య, భర్త, పిల్లలు అందరూ తలస్నానం చేయాలి. ఈ కుంభ సంక్రమణము అన్నటువంటి రోజున తలస్నానం చేస్తే అష్టదారిద్ర్యాలు పోతాయి. అంటే అష్టదారిద్ర్యాలు అంటే డబ్బు సమస్య, ఆర్థిక సమస్య, అలాగే గృహ సమస్య, ఆరోగ్య సమస్య, ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, ఇలా అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయి. అయితే భార్య, భర్త, పిల్లలు ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు శుచిగా ఉన్నా, అంటే నెలసరి ఇబ్బందుల్లో ఉన్నా, ఎలా ఉన్నా తలస్నానం చేయొచ్చు. వాళ్ళ శరీర అనుకూలతని బట్టి ఖచ్చితంగా తలస్నానం చేయండి. ఈ తలస్నానము ఆచరించడం ద్వారా అష్టదారిద్ర్య దోషం తొలగిపోతుంది. జై గురు దత్తాత్రేయ. ముహూర్త బలం. ఈరోజు దీపారాధన ఇవాళ సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో కుసుమ నూనెతో దీపాన్ని వెలిగించాలి. గృహయోగం, సొంత ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా సొంత ఇల్లు కలగడానికి కుసుమ నూనెతో ఇవాళ దీపారాధన చేయాలి. 5:30 నుంచి 6 గంటల మధ్యలో ఈ దీపాన్ని వెలిగించండి. అలాగే 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా ఈ దీపారాధన చేసుకోవాలి. తప్పకుండా సాయంకాల వేళ ఈ దీపారాధన ఆచరిస్తే గృహయోగం కలుగుతుంది. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే లోన్లు పెట్టుకొనైనా సరే ఇల్లు తీసుకోవాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కోరిక నెరవేరుతుంది. అప్పులు తొలగిపోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నామంటే దాని అర్థం ఏంటి? మనకున్న అప్పులు, ఆర్థిక సమస్యలన్నీ పోతేనే కొనుక్కుంటాం కదా. గృహయోగము అన్న మాటలో ఎంత అర్థం ఉందో చూడండి. తప్పకుండా ఈ దీపారాధన చేసుకోండి. దత్తార్పణమస్తు. ఒక మహా అద్భుతమైనటువంటి పరిహారము ఈ శివరాత్రికి మీ ముందుకు తీసుకొస్తున్నాను. సంపూర్ణ యజమానస్య అంటే మీరు సర్వపీడ, సర్వ అరిష్ట, గ్రహారిష్ట, గ్రహదోష, సర్వ దుర్దోష పీడలు, నరదృష్టి, నరఘోష, బంధుదృష్టి, బంధుఘోష, మిత్రదృష్టి, మిత్రఘోష, విద్యాదోష అంటే పిల్లలు చదవకపోయినా, చెప్పిన మాట వినకపోయినా, చెడు అలవాట్లున్నా, లేదంటే నరదృష్టి, బాగా ఇతరులు మనపైన ఏడుస్తున్నారు, వాళ్ళ ఏడుపు మనకు తాకకుండా ఎవరో ఏదో చేస్తున్నారు, అదేది మనకు రాకుండా, అలాగే నరదృష్టి దోష, సర్వదోష, సకల పీడ, దుర్దోష పీడ, వివాహ కళ్యాణ యోగ్యత ఫలసిద్ధి ద్వారా అంటే పెళ్లిళ్ళు కుదరట్లేదు, ఎంతో కాలం అయిపోయింది, చాలా ఆలస్యం అయిపోతుంది అన్న వాళ్ళకు వివాహ యోగం ఏర్పడేటట్టు, వివాహం అంటే పెళ్లి కుదిరేటట్టు, మంచి సంబంధం రావడం కోసం పూర్తిగా ఈ మహాశివరాత్రి చదువుని, ఆరోగ్యాన్ని, ధనయోగాన్ని గతంలో పోయిన శివరాత్రికి నేను చెప్పిన పరిహారం నేను సత్యంగా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ మహాశివరాత్రికి సంబంధించి నేను చెప్పినటువంటి పరిహారము ఎంత కాపాడుతుందంటే, నేను పోయిన శివరాత్రి చెప్పింది చాలా మందిని రక్షించింది. అమ్మా
పరమేశ్వర సాక్షిగా చెప్తున్నాను, ఎందుకంటే మీకు నమ్మకం కలగాలి కాబట్టి. ఈ పరమేశ్వర సాక్షిగా అన్న మాట ఎంత పెద్దదో తెలుసా? ఖచ్చితంగా జరిగితేనే చెప్తాను. పెళ్లిళ్ళు కుదిరాయి, అంతెందుకు భార్యాభర్తల గొడవలు, డివోర్స్ దాకా వెళ్ళిన గొడవలు తగ్గాయి, సొంత ఇల్లు యోగం కలిగింది, రావాల్సిన డబ్బు వచ్చింది, ఆర్థిక సమస్యలు పోయాయి, ఒక వ్యాపారం కలిసి వచ్చేటట్టు చేసింది. అంటే చాలా వ్యాపారాలు చేసి నష్టపోయిన వాళ్ళు ఒక వ్యాపారం ద్వారా సక్సెస్ అయ్యారు. ఈ శివరాత్రి రోజు పూజలు చేశాక, ఈ మహాశివరాత్రి పూజల వల్ల అంత సక్సెస్ అయింది. అటువంటి ముహూర్తమే ఇంకా పవర్ఫుల్ గా ఈసారి శుక్రవారం, అందులో 2 నక్షత్రాలు, శ్రవణ నక్షత్ర సహిత ధనిష్ట నక్షత్రంలో 2 నక్షత్రాల్లో శుక్రవార కలయిక వచ్చిందంటే ధనయోగము, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం. ఉద్యోగాలైతే నిజంగా ఎంత మందికి వచ్చాయో తెలుసా? గత శివరాత్రి మనం చెప్పిన పరిహారం వల్ల విదేశాలకు వెళ్లారు. విద్యా కటాక్ష యోగం అంటే చదువు, చెప్పిన మాట వినటం, మారటం, మొండితనం పోవటం, చెడు అలవాట్లని వదిలేయటం చాలా పెద్ద పరిహారము, ఎంతో యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కాపాడేది ముహూర్తం. మహాశివరాత్రి ఒక చిన్న వృత్తాంతం చెప్తాను మీకు. ఎన్నో పూజలు చేసినా, జపాలు చేసినా, యజ్ఞయాగాది క్రతువులు చేసినా వాళ్ళకు కొన్ని పీడలు వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. చాలా బాధలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. అయితే ఋషులు ఆ కుటుంబానికి ఒక పరిహారాన్ని ఇచ్చారు. మహాశివరాత్రి, ఈ మహాశివరాత్రి నాడు ఈ పరిహారం చేయండి, పరిహారం కన్నా గొప్పది ముహూర్తము. అటువంటి ముహూర్తము సంవత్సరంలో ఒకే ఒక్కసారి వస్తుంది, అది మహాశివరాత్రి అని ఋషులు పరిహారాన్ని అందించారు. అటువంటి దోషాలు మీకు అంటే మేము జపాలు చేశామండి, శని జపం చేయించాము, రాహుకేతుల జపం చేయించాం, నాగప్రతిష్ఠ చేయించాం, లేదా హోమాలు చేయించాం, ఎన్ని చేసినా మా అబ్బాయికి పెళ్ళవట్లే, లేదా మా అమ్మాయికి జాబ్ రావాలి, లేదా మా అమ్మాయి ఆరోగ్యం బాగుండాలి, లేదా మా అమ్మాయి కాపురం వైవాహిక జీవితం బాగుండాలి, ఉద్యోగం, ధనయోగం, వ్యాపార యోగం, వ్యాపారం గురించి, డబ్బు గురించి, ఆర్థిక సమస్యల గురించి చాలా చేశాము, సమస్యలు అలాగే ఉన్నాయి. ఇలా రకరకాలుగా అన్నీ చేశాము, ఏమి ఫలితం లేదు, సరిగా ఫలితం రావట్లేదు అన్న వాళ్లకు జన్మజన్మల పాపము, లేదంటే లగ్నాంశ దోషం, అష్టకవర్గ దోషం ఉంటుంది. ఆ దోషాలని తీసేది ఒకే ఒక్కటి మహాశివరాత్రి. నేను మీరేదో చేసుకోవాలని చెప్పట్లే అమ్మా, నేను సత్యంగా చెప్తున్నాను. కొన్ని 100 పోస్టులు ఆల్రెడీ నేను పంపిస్తూనే ఉన్నాను. వరంగల్ కానీ, కరీంనగర్ కానీ, విశాఖపట్నము, విజయనగరం, విజయవాడ, గుంటూరు, తెనాలి, చిత్తూరు, కడప, కర్నూలు, హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడు, బళ్ళారి, హుసూర్, చాలా ప్రాంతాలు, మహబూబ్ నగర్, నల్గొండ, ఎన్నో ప్రాంతాలు, ఇటు సంగారెడ్డి, ఎన్నో ప్రాంతాలకు పోస్టులు వెళ్తూనే ఉన్నాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరికీ చెప్పి, అసలు నా వాళ్లకు నేను టీవీలో చెప్తున్నాను, చాలా మంది ఆ పరిహారం చేశారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ మహాశివరాత్రి రోజు ఎందుకు ఇంత యోగం అంటే ఋషులు మనకు మానవాళికి అందించిన వరం అది. ఈసారి రుద్ర కవచం అని ప్రతి ఒక్కరి ఇంటికి పంపిస్తున్నాను. అది ఏం చేయాలి అంటే శుక్రవారము ధనిష్ట నక్షత్ర సహిత శ్రవణ నక్షత్రంలో ఉంది కాబట్టి అది ఒక నల్ల దారంలో మనము రుద్రాక్ష ఎలా ఎక్కిస్తాము నల్ల దారంలో, అలా అదొక తాయెత్తు రూపంలో ఉంటుంది. మూల మంత్రంతో ఇవాళ ఒకటి నేను చెప్తాను, ఎన్ని పూజలు చేసినా కలియుగంలో పాశుపత హోమాలు వెంటనే రిజల్ట్ ఇస్తాయి. ఎందుకంటే ఈసారి పాశుపత హోమాలు చేయించి పంపిస్తున్నాను. ఎందుకు? ఆ ముహూర్తము ధనిష్ట నక్షత్రంలో మకర రాశిలో చంద్ర సంచారం ఉన్నప్పుడు మహాశివరాత్రి వచ్చింది కాబట్టి పాశుపత హోమాలు చేసి కొన్ని మూలమంత్ర జపాలు చేసి పోస్టు పంపిస్తున్నాను. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మెడలో ఎక్కడ ఎవరి మెడలో, మన మెడలో కాదు, మీ ఇంట్లో పూజా గదిలో శంకరుడి పటం, ఈశ్వరుడు అమ్మవారు కలిసి లేదా ఈశ్వరుడు ఒక్కటే ఉన్న పటం ఉంటుంది కదా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో శంకరుడు ఉన్నటువంటి పటం ఉంటుంది కదా, ఆ పటానికి దండలాగా రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి, దండలాగా ఈ రుద్రమణి, ఈ రుద్ర కవచాన్ని స్వామికి సమర్పించాలి. అయితే ఇక్కడ కొద్ది సమయం ఉంది ముందే. ఎందుకు ఈ శివరాత్రి గురించి చెప్తున్నానంటే ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఇక్కడ సజ్జోజాతం ప్రవద్యామిత్యావాహయామి సజ్జోజాతాయ వై నమో నమః ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి భవే భవేనేతి పాద్యం సమర్పయామి కాలాయ నమః గంధాంధరయామి రుద్రాయ నమః ఆభరణం సమర్పయామి
ఎంత కాలము అంటే ఎన్ని రోజులు శివరాత్రికి ముందు, 1, 2, 3, 4, 10 రోజుల ఎంత ముందు మీ ఇంట్లో శంకరుడి మెడలో అంటే ఎంత కాలము ఈశ్వరుడికి ఆభరణంగా ఉంటుందో అంత త్వరగా దోష నివారణ జరుగుతుంది ఆ ఇంట్లో. అంటే అంత పవర్ పెరుగుతుంది. దీనికి ప్రామాణికం ఉంది. నేనేదో మీకు ఏదో నాకు నోటికొచ్చింది మాట్లాడట్లే. అలా నేను ఇప్పుడు చెప్పడం గల కారణం కూడా వెంటనే చాలా మంది పోస్ట్ తీసుకొని వెంటనే అది శంకరుడు అంటే ఏదైతే ఆభరణ రూపంగా నేను పంపిస్తున్నానో ఆ తాయెత్తు ఏదైతే ఉందో దానికో నల్ల దారంతో శంకరుడి మెళ్ళో వేయాలి. ఈ నల్ల దారమే ఎందుకంటే చాలా ఈ సంవత్సరం 2024లో శని దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి, మీన రాశి, కుంభరాశి ఈ రాశుల వారికి ఎక్కువగా శని దోషం ఎక్కువగా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ నలుపు రంగులో దారము తీసుకొని ఆ తాయెత్తు అందులో ఎక్కించి శంకరుడికి దండలాగా వేయాలి. ఆ పటానికి మనం మామూలుగా పూలమాల ఎలా వేస్తాం అలా వేయాలి. ఇక్కడికి ఇది అయిపోయిందా, ఈ రుద్రమణి అంటే ఈ రుద్ర కవచం ఎవరైతే తీసుకుంటారో వారికి మంత్ర భస్మం అని ఒకటి ఉంటుంది. పాశుపత హోమం చేసినటువంటి మంత్ర భస్మం. ఆ మంత్ర భస్మాన్ని ఎందుకు పంపిస్తున్నానంటే విశేష ధన యోగం, ఉద్యోగ యోగం, ధన యోగం, ఉద్యోగ యోగం, ఇది విపరీతమైన యోగం ఈసారి శుక్రవారం కలయిక కాబట్టి మహాశివరాత్రి రోజు ఆ భస్మం తీసుకొని నేను ఏదైతే పంపిస్తానో ఆ భస్మం తీసుకొని ఆ భస్మము నేను పంపించిన రుద్రమణి ఏదైతే ఉంటుందో ఆ స్వామి మెడలో ఏదైతే మీరు వేసిన రుద్రమణి ఉంటుందో ఆ మణికి ఆ భస్మంతో పూజ చేయాలి. ఎలా చేయాలి? కుబేర అష్టోత్తరం వింటూ మీరు మామూలుగా ఫోన్లో యూట్యూబ్లో కుబేర అష్టోత్తరం ప్లే చేయండి, ఆన్ చేయండి. అది వింటూ మహాశివరాత్రి రోజు ఆ విభూతితో మనం పూలు లేదా అక్షతలు ఎలా స్వామికి వేసి పూజ చేస్తామో ఆ కుబేర అష్టోత్తరం ఏదైతే ఉంటుందో అది వింటూ ఆ రుద్రమణికి అంటే ఆ తాయెత్తుకి ఆ ఆభరణానికి ఆ విభూతితో ఆ భస్మంతో పూజ చేయాలి. ఆ భస్మం అనేది చాలా 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 పవర్ఫుల్. ఇక్కడ మంత్ర భస్మం. అది ఆ భస్మము ఎలా పడితే అలా అందరికీ చేసి ఇచ్చింది కాదు, ప్రత్యేకంగా మీ గోత్రం. ఇక్కడ గోత్రం అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మీ తండ్రి, మీ తాత, మీ ముత్తాతలు చేసినటువంటి కొన్ని దోషాలు మనకు అంటుకుంటాయి. ఈ సర్ప సంహారము, పితృకర్మ దోషాలు, వంశదోషాలు, నాగదోషాలు ఇవేవి లేకుండా ఆ గోత్రము తీసుకొని మీ పేరు, మీ భార్య పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేర్లు అన్ని తీసుకొని అందరికీ సంపూర్ణ దోషాలు, గ్రహ దోషాలు, అన్ని పీడలు తొలగిపోవాలని ఆ మంత్ర భస్మంతో కుబేర అష్టోత్తరం. ఎందుకంటే ఆ మంత్ర భస్మం కూడా మీకు ఎలా పడితే అలా కాదు, అందరి ప్రత్యేకంగా మీకు సంబంధించిన పూజ చేసిన భస్మం మీకు వస్తుంది కదా. శివరాత్రి రోజు ఆ భస్మంతో కుబేర అష్టోత్తరం వింటూ ఆ శంకరుడి పటానికి ఆ రుద్రమణికి పూజ చేసి ఆ ఆభరణంగా వేసింది ఇంట్లో మీ అబ్బాయికి గాని లేదా మీ భర్తకు గాని మెడలో వేయండి. ఎంత ఐశ్వర్యమో తెలుసా. ఒకవేళ మీ భర్త లేదా మీ అబ్బాయికి వేయడం కుదరకపోతే ఇంటి ద్వారానికి కట్టండి. అది సొంతిల్లైనా అద్దిల్లైనా ఇంటి ద్వారానికి కట్టండి. విపరీతమైన ధన యోగము, లక్ష్మీ యోగము. ఈసారి మహాశివరాత్రి రోజు మీరు వెంటనే ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి, నేను పంపిస్తాను. ఎందుకంటే చాలా మనకు సమయం లేక అందరికీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి అసలు మీరు నా వాళ్ళు మీకే లాస్ట్లో అది లేకపోతే కొంత నాకు మనస్తృప్తి ఉండదు. వెంటనే ఫోన్ చేసి మీ అడ్రస్ ఇవ్వండి, మీకు పంపిస్తాను. అది వచ్చిన వెంటనే శంకరుడికి అంటే ఇంట్లో ఆ ఈశ్వరుడి పటానికి నల్ల దారంలో వేసి అది ఆయనకు దండలాగా వేయండి. ఆ విభూది పక్కకు పెట్టుకోండి. మహాశివరాత్రి రోజు దాంతో పూజ చేయండి. నిజంగా చెప్తున్నాను, మళ్ళీ నేను సత్యంగా గత సంవత్సరం శివరాత్రి రోజు చేసింది చాలా సక్సెస్ అయింది. ఇది ఇంకా యోగం. ఎందుకంటే శుక్రవారము 2 నక్షత్రాల్లో వచ్చింది. అది చాలా పవర్ఫుల్. అది ఎంత పవర్ అంటే అష్టదారిద్రాన్ని తీసేస్తుంది. అష్టదారిద్ర్యాలు ఏంటి? డబ్బు సమస్య ఉండదు, అప్పుల బాధలు ఉండవు, రావాల్సిన డబ్బు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, విదేశాలకు వెళ్ళడం, లేదంటే సొంత ఇల్లు లేదు, ఆరోగ్య సమస్యలు ఎవరికి లేకుండా, అలాగే వివాహ ఇత్యాది శుభయోగాలు, గ్రహ కుజ దోషాలు ఉంటే ఆ దోషాలు పోయి వివాహం అవ్వడం. ఇలా ఒకటి కాదు, నేనేదో పదే చెప్తే ఏదో మీరు తీసుకోవాలని నేను చెప్తున్నట్టు ఏదో దాని మీద బాగా నేనేదో మోటివేషన్ చేసినట్టు ఉంటుంది.
నేను ఒకటే చెప్తాను మీకు, మీరు ఈ శివరాత్రి రోజు నేను చెప్పిన పరిహారం చేసి చూడండి. కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకునే ముందు చాలామంది శివరాత్రి పరిహారం తీసుకుంటున్నారు. సంతోషం, నా మాటని గౌరవించి నమ్మి చేస్తున్నారు. నిజంగా ఏనాటి రుణానుబంధమో మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ ఆశీర్వచనం చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ రుణానుబంధం లేనిది అమ్మా ఒళ్ళు జిలకరిస్తోంది. మీరందరూ నన్ను నమ్ముతున్నారు చూడండి, ఆ నమ్మకం నేను వృధా పోనివ్వను. బ్రతికినంత కాలము నేను చేసిన తపస్సులో ఇవాళ మాటిస్తున్నాను, బ్రాహ్మణ్ణి వాగ్దానం చేస్తున్నాను. నేను ఇచ్చిన వాగ్దానం వెనక్కి తీసుకోను, అది పోదు కూడా. నేను చేసిన తపస్సులో కర్త కారయిత చైవ ప్రేరకశ్చ అనుమోదక 25% మీకు ఖచ్చితంగా మీకు మీ పిల్లలకు వస్తుంది. నేను చేసే తపస్సు అంత ఇంత కాదు, దత్త దీక్ష ఎంతో చేస్తున్నాను. ఇంకొకటి, ఖచ్చితంగా మీరు నన్ను నమ్మినందుకు ఇవాళ డబ్బు సంపాదించడం ఈజీ, కార్లు బంగ్లాలు ఇవన్నీ సంపాదించడం ఈజీ. మీలాంటి ప్రేమని నేను పొందుతున్నాను చూడండి. నాకన్నా కోటీశ్వరుడు ఎవరూ లేరు. నా రాజ్యంలో నేను చాలా పెద్ద కోటీశ్వరుని. ఎందుకంటే ఇన్ని వేల కుటుంబాలు, మీరు నమ్మరు నేను ఎంత ఆనందపడుతున్నానంటే, ఇవాళ కొన్ని వేల కుటుంబాలు నన్ను నమ్ముతున్నాయి, ఈ వాక్కుని నమ్ముతున్నాయి. అమ్మా 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 అన్న నా మాట ప్రాణం పోసుకొని మీ చెవున జన్మని పొందుతుంది. నిజంగా మీరందరూ ఆరోగ్యాలతో ఉండాలి. కాదు మీ పిల్లలు బాగుండాలి, మీ భర్త బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సరే, ఈ శివరాత్రి పరిహారము అందరికీ వచ్చింది కదా, అది ఏం చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. చాలామందికి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పదే మధ్యలో చెప్తూ ఉంటాను. మీకు అందులో ఒక రుద్ర కవచం అంటే ఒక తాయెత్తు రూపంలో ఉంటుంది. అది తీసి ఒక నల్ల దారంలో దాన్ని వేసుకొని, అంటే నల్ల దారంలో ఎక్కించాలి, నల్ల దారం దూర్చాలి. ఆ నల్ల దారంలో ఉన్నటువంటి తాయెత్తుని ఈశ్వరుడి మెడలో వేయాలి. చాలామందికి ఒక ప్రశ్న ఏంటంటే, శంకరుడు అంటే అర్ధనారీశ్వరుడు ఉన్నా పర్వాలేదా, పార్వతీ పరమేశ్వరుడు లేదా శంకరుడు గణపతి ఇలా ఎలా ఉన్నా శంకరుడి పటం ఉంటే చాలు, ఆ పటానికి వేయండి. అయితే మీకు ఎందుకు దారము ఎక్కించి నేను పంపలేదంటే, ఇప్పుడు కొంతమంది ఇంట్లో చిన్న పటం ఉంటుంది, కొంతమంది ఇంట్లో పెద్దది ఉంటుంది, కొంతమంది ఇంట్లో శివలింగాలు ఉంటాయి. కాబట్టి ఆ సైజు మీరే చూసుకొని నల్ల దారంలో వేయండి. చక్కగా శంకరుడికి హృదయం దగ్గరికి వచ్చేటట్టు సైజు చూసుకొని నల్ల దారంలో ఎక్కించి మెడలో వేసేయాలి. ఎప్పుడు వేయాలి? ఎప్పుడైనా సరే మీకు ఒక పెద్ద ముహూర్తం ఏంటంటే మంగళవారం రాహుకాలం, అది బండ గుర్తిగా మంగళవారం ఇవాళ రాహుకాలంలో వేసేయండి. రెండోది, ఆ విభూది ఏం చేయాలి, పక్కన పెట్టుకొని శివరాత్రి రోజు కుబేర అష్టోత్తరం చదువుతూ వేయండి. ఎందుకంటే అమ్మ ధనయోగం ఈ ధనయోగాన్ని ఇచ్చేది పరమేశ్వరుడే, ధనయోగాన్ని ప్రసాదించేది ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడికి యోగాన్ని అంటే మీకు ఆ కుబేర అనుగ్రహం ఉంటే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కుబేర అష్టోత్తరంతో ఆ విభూతితో పూజ చేయండి. అష్టోత్తరం చదవరాకపోతే వింటూ ఆ విభూది చల్లాలి, ఆ తాయెత్తు మీద విభూది చల్లాలి అంతే. ఆ చల్లిన విభూది బొట్టు పెట్టుకోండి. శివరాత్రి రోజు ఇంట్లో అందరూ నీళ్లు కలుపుకొని, అంటే నీళ్ళల్లో ఆ విభూది కలుపుకొని తాగండి. తప్పకుండా ఈ పరిహారం గుర్తుపెట్టుకోండి. ఈ మాట సేవ్ చేసి పెట్టుకోండి. వీడియో పదే వినొచ్చు. ఈరోజు డేట్ 13వ తారీఖు. ఈరోజు నేను చెప్పిన, మీకు ఎప్పుడైనా డౌట్ ఉన్నా నేను చెప్పిన వీడియోలోకి వెళ్ళండి, 13లో ఉంటుంది. ఖచ్చితంగా ఈ పరిహారము మళ్ళీ చెప్తున్నాను, శివరాత్రి రోజు చేసింది చాలా కాపాడుతుంది. మీరు ఇన్ని రోజులు చేసింది ఒక ఎత్తు, శివరాత్రిది చాలా రక్షిస్తుంది. అది నా మాటకో నేను చేసిన పూజకో కాదు, ఆ శివరాత్రి ఆ రోజున్న పవర్ అంతా ఇంత కాదు. సరే, ఇవాళ మంత్రం రాసుకోండి. ఓం గం శూలిని గణపతయే నమః. ఓం గం శూలిని గణపతయే నమః.
ఓం గం శూలినీ గణపతయే నమః. ఈ మంత్రాన్ని 16 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఖచ్చితంగా సంపూర్ణ లక్ష్మీ కటాక్షము, ఎవరికైతే ముఖ్యంగా ఉద్యోగం లేదు, ఉద్యోగం రావాలి, ఉద్యోగ యోగాన్ని పొందాలి అని ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నారో ఆ ఉద్యోగం రావడానికి ఈ మంత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక సమయంలో చదివితే ఉద్యోగం వస్తుంది. ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను. ఒక అమ్మాయి నాస్తికురాలు, అంటే దేవుడు భక్తి ఏం లేదు. ఆవిడ కెనడాలో ఉంది. అయితే ఉద్యోగము రావడం కోసం గతంలో ఒక 3 నెలల క్రితం ఎప్పుడో నేను ఇలాగే కార్యసిద్ధి మంత్రం చెప్పా. అయితే నేను ఏం చెప్పానంటే, మీ పిల్లలకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక్కసారి గురువుగారిని, దేవుణ్ణి కాదు నన్ను నమ్మి చెయ్యి అని చెప్పి మీరు చెప్పి చేయించండి అని చెప్తే, ఒక అమ్మాయి నాస్తికురాలు, దేవుడు సంథింగ్ ఏమీ లేవు, సైన్స్ అని చెప్పి తన ఆలోచన విధానం ఉంటుంది. అంటే సైన్స్ నమ్మాలి, కష్టాన్ని నమ్మాలి, ఇలా భగవంతుడి పట్ల నమ్మకం లేదు, ఓకే పర్వాలేదు. అయితే వాళ్ళ అమ్మగారు రిక్వెస్ట్ చేసి నేను నమ్ముతున్నాను, నన్ను నమ్మి చెయ్యి అని చెప్పి ఆవిడకి చెప్తే, ఆవిడ ఆ మంత్రం చదువుకుంటే తనకు ఒక జాబ్ వచ్చింది. ఒక ఫ్రెండ్ ద్వారా సో అండ్ సో ఒక దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడదాం, నేను రిక్వెస్ట్ చేస్తానని వాళ్ళ ఫ్రెండ్ తనకి ఫోన్ చేయటము, మాటల్లో మాట ఏదో ఇట్లా అంటే, అయ్యో ఒకసారి వెళ్దామంటే అక్కడికి వెళ్తే జాబ్ కన్ఫర్మ్ అయింది. ఇదంతా కూడా ముహూర్త శక్తి, మంత్రశక్తి కూడా ఉంటుంది. ఇవాళ నేను చెప్పిన మంత్రం మీ పిల్లలతో ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 108 టైమ్స్ చదివించండి. నిజంగా వాళ్ళకి జాబ్లో సఫర్ అవుతున్నారు కదా, జాబ్ వస్తుంది. రిక్వెస్ట్ మీద ఇప్పుడు ఎన్నో మనం బతిలాడి చేయించుకుంటాం. వాళ్ళు అరిచిన, మొండి చేసిన రిక్వెస్ట్ మీద వాళ్ళతో చేయించండి. విన్నారా, వాళ్ళ అదృష్టవంతులే. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.